హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త తెలియజేసింది. మీరు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పత్రాలు కానీ కొన్ని అర్హతలు కానీ మీకు కలిగి ఉంటే దాదాపుగా 12,000 రూపాయలకి సంబంధించిన ఒక కుట్టు మిషన్ 100% సబ్సిడీతో, అంటే మీరు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒక ఉచిత కుట్టు మిషను, ఆటోమేటిక్ కుట్టు మిషన్ అనేది రాబోతుంది. దానికి ఎప్పటి నుంచి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలతో పాటు ఏమేమి పత్రాలు కావాలి, ఎవరెవరు అర్హులు అనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తారీఖు నుండి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు ఈ ఇండిపెండెన్స్ డే 15వ తారీఖు నాడు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు పూర్తి స్థాయిలో ఖరారు చేస్తూ ఈ 15వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలోనే ప్రతి నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లుగా ప్రకటన అయితే విడుదల చేశారు. వీళ్ళకి సంబంధించిన దరఖాస్తులు అనేవి ఈ నెల ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు తీసుకోబోతున్నారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబోతున్నారంటే వితంతువులకి, ఒంటరి మహిళలకు, అనాథ మిత్రులకి, వీళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది అయితే తెలుస్తుంది. అయితే అప్లికేషన్లే మనకి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు తీసుకుంటారంటే దాదాపుగా ఇది దసరా వరకు కూడా బహుశా ఈ మిషన్లకి సంబంధించి ఇవ్వకపోవచ్చు అనే అంశం తెలుస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో కూడా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఏమేమి పత్రాలు కావాలి? ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు అనేది కావాలి, మూడోది వచ్చేసి మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనేది చూసుకోండి. ఒక ఇంటికి ఒకరికి మాత్రమే అర్హత, 2-3 మహిళలు ఉన్నా కూడా ఒక రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే అర్హత అనేది ఇవ్వబోతున్నారు. అది సుమారుగా 12,000 రూపాయలు ఖరీదు చేసే కుట్టు మిషన్ అనేది 100% సబ్సిడీతో బీసీ మహిళలై ఉండాలి. ఖచ్చితంగా ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ వచ్చేసి 1,50,000 నుండి 2 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి, చూపించాలి అని చెప్పేసి అయితే మనకి అప్డేట్ అయితే చూపిస్తున్నారు. సో కాబట్టి మహిళా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకొని మీ తోటి మిత్రులకి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఓబీసీ వాళ్ళకి అయింది, కానీ మైనారిటీ వాళ్ళకి కూడా ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా గతంలో ఇచ్చారు. సో ఇలాంటివి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా కూడా తదుపరి వీడియోలలో కూడా మీకు అందజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. ధన్యవాదాలు.